కవల పిల్లలు. ఒక దేశంలో ఒక పల్లెకారి ఉండేవాడు. చేపల వేట కలిసి వచ్చి అతను చాలా డబ్బు కూడబెట్టాడు. కానీ ఎవరు అనుభవించను అతనికి పిల్లా పీచు లేరు. ఒకనాడు పల్లెవాడు సముద్రం మీదకు వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో ఒక వృద్ధురాలు వాళ్ళ ఇంటికి వచ్చి అతని భార్యతో బోలెడంత ఆస్తి సంపాదించుకున్నారు, పిల్లలు లేకపోయాక ఏ లాభం అన్నది. పిల్లలు రాసి పెట్టలేదు, ఎంత విచారపడి మాత్రం ఏం చేయగలం అన్నది పల్లెవాడి భార్య. అర్థం లేని మాట, నేను చెప్పినట్లు చెయ్యి, నిక్షేపంగా పిల్లలు పుడతారు. నీ భర్తను ఒక బంగారు చేప పట్టుకురమ్మను, దాన్ని వండి 6 ముక్కలుగా తరుగు. ఒక ముక్క నువ్వు తిను, ఇంకోటి నీ భర్తను తినమను. ఒక ముక్క మీ ఆడకుక్కకు, మరొక ముక్క మీ ఆడగుర్రానికి పెట్టు. మిగిలిన 2 ముక్కలు ఇంటి ముందు చెరో పక్క పాతి పెట్టు అని ముసలామె తన దారిన తాను వెళ్ళిపోయింది. పల్లెవాడి భార్య ముసలామె చెప్పినట్లే తన భర్త చేత బంగారు చేప తెప్పించి వండి 6 ముక్కలు చేసి ఒకటి తాను తిని మరొకటి తన భర్త చేత తినిపించి, ఒకటి కుక్క చేత ఇంకొకటి గుర్రం చేత తినిపించి మిగతా 2 ముక్కలు ఇంటి ముందు అటు ఇటు పాతి పెట్టింది. కాలక్రమాన ఇంటి ముందు 2 పున్నాగ చెట్లు మొలిచాయి. కుక్క గుర్రము 2 పిల్లలను ఈనాయి. పల్లెవాడి భార్య కవల పిల్లలను కన్నది. ఆ పిల్లలకు మిత్రుడు, మకరుడు అని పేర్లు పెట్టారు. ఆ పిల్లలిద్దరి మధ్య ఏమాత్రమూ తేడా తెలిసేదే కాదు. తల్లే భేదం తెలుసుకోలేక ఇద్దరికి వేరువేరు రంగుల దుస్తులు తొడిగేవి. క్రమంగా చెట్లు, గుర్రాలు, కుక్కలు పెరిగాయి. కవల పిల్లలు కూడా పెరిగి యుక్త వయస్కులైనారు. వాళ్లకు ప్రపంచం చూడాలని బుద్ధి పుట్టింది. కానీ 2 కొడుకులు ఒకేసారి ఇల్లు వదిలిపోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అందుచేత పెద్దవాడైన మిత్రుడు బయలుదేరుతూ మకరుడితో, తమ్ముడు, నా చెట్టును ఒక కంట కనిపెట్టి ఉండు. అది నవనవలాడుతూ ఉన్నంత కాలము నన్ను గురించి బెంగపడిన అవసరం లేదు. కానీ అది వాడినట్లు కనబడితే నేను ప్రమాదంలో ఉన్నట్లు గ్రహించి నా కోసం వెంటనే బయలుదేరు అని చెప్పాడు. మిత్రుడు చాలా రోజులు ప్రయాణించి ఒక నగరం చేరుకొని అక్కడ పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేశాడు. అతను పెద్దమ్మతో, పెద్దమ్మ, ఏమిటి ఈ నగర విశేషాలు అని అడిగాడు. ఏమున్నది నాయన, ఈ రాజుకు జగన్మోహిని అనే కూతురున్నది. దాన్ని పెళ్లాడతామని ఎందరు వచ్చారో అందరినీ రాజు కొరత వేయించాడు అన్నది పెద్దమ్మ. మిత్రుడు పెద్దమ్మ ఇంటి కిటికీలో నుంచి ఎదురుగా ఉన్న రాజభవనం కేసి వింతగా చూసి, అలాంటి విషయాలు జోలి మనకెందుకులే, నీకు సంగీతం పాడి వినిపించనా అని తంబూరా మీటుతూ చాలా చక్కగా పాడాడు. రాజకుమార్తె జగన్మోహిని తన గది గవాక్షం దగ్గర నిలబడి అతను పాడిన పాటను ఆలకించి తన్మయత్వం చెందింది. పాట పూర్తి కాగానే ఆమె తన నౌకర్ను పిలిచి, పేదరాశి పెద్దమ్మ ఎంట ఎవరో పాడుతున్నారు, నేను రమ్మన్నానని ఒకసారి ఆ మనిషిని పిలుచుకురా అన్నది. రాజకుమార్తె పిలిచిందనేసరికి మిత్రుడు రాజభవనానికి వెళ్ళాడు. అతన్ని చూడగానే జగన్మోహినికి అతనిపైన అపారమైన మోహం పుట్టుకొచ్చింది. ఆమె వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను పెళ్లాడగోరేవాడు దొరికాడు అని చెప్పింది. ఏడి, వాణ్ణి నా దగ్గరకు పంపించు అన్నాడు రాజు. రాజు సమక్షానికి మిత్రుడు వెళ్ళాడు. నా కుమార్తె నిన్ను పెళ్లాడగోరుతున్నది, కానీ నువ్వు ఆమెకు తగిన వాడువో కాదో నాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది చెయ్యి, చెయ్యలేని పక్షంలో నేను కొరత వేయిస్తాను అన్నాడు రాజు. నాకంత గండకత్తెర ఏమొచ్చింది, నేను మీ అమ్మాయిని పెళ్లాడతానని కోరలేదే అన్నాడు మిత్రుడు. ఏమన్నావురా కుక్క, రాజకుమార్తె అంటే అంత అలుసుగా ఉన్నదా? ఎవడ్రా అక్కడ, ఈ త్రాష్ట్రుణ్ణి తీసుకుపోయి కొరత వేయండి అని రాజు కేకలు పెట్టాడు. వద్దు వద్దు, మీరు చెప్పినట్లే చేస్తాను, ఇంతకు నన్ను ఏం చేయమంటారు అన్నాడు మిత్రుడు. రాజు కాస్త శాంతించి మిత్రుడిని ఒక మైదానానికి తీసుకుపోయి అక్కడున్న ఒక బ్రహ్మాండమైన కొయ్య దిమ్మెను చూపి, రేపు ఉదయం ఒక్క వేటున నీ కత్తితో ఈ దిమ్మెను 2గా నరకాలి. నరికావా నా కూతుర్ని పెళ్లాడతావు, నరకలేకపోయావా కొరత పడతావు అన్నాడు. మిత్రుడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఏమి నాయన అలా ఉన్నావు అని పెద్దమ్మ అడిగితే మనసు కలతగా ఉన్నదని మిత్రుడు చెప్పాడు. అతని పాట విందామని జగన్మోహిని గవాక్షం వద్ద చాలాసేపు నిలబడి చివరకు తానే పెద్దమ్మ ఇంటికి బయలుదేరి వచ్చి మిత్రుడితో, ఈ రాత్రి పాడడం లేదేం అని అడిగింది. నీ మూలాన నేను రేపు కొరత పడబోతున్నాను, ఇంకా పాడేదేమిటి అన్నాడు మిత్రుడు. అతను జరిగిందంతా ఆమెతో చెప్పాడు. ఆమె తన తల వెంట్రుక ఒకటి తీసి అతనికిచ్చి, నీ కత్తికి దీన్ని చుట్టి ఒక్క పెట్టు పెట్టావంటే దిమ్మ 2గా తెగిపోతుంది అన్నది. మిత్రుడు పాట పాడి ఆమెను సంతోషపెట్టి పంపాడు. అతని పైన ఆమెకు గల మోహం రెట్టింపయింది. మర్నాడు తెల్లవారుతూనే మిత్రుడు మైదానానికి వెళ్ళి తన కత్తికి జగన్మోహిని తల వెంట్రుక చుట్టి దానితో దిమ్మన బలంగా ఒక దెబ్బ కొట్టాడు.
దిమ్మ రెండుగా తెగిపోయింది. రాజు అది చూసి, బాగుంది, నీకు ఇంకొక పని చెబుతాను. నువ్వు నీ గుర్రం మీద ఎక్కి 2 చేతులతోనూ 2 పాత్రలు పట్టుకొని వాటి నిండా నీరు పోసి 3 గంటల పాటు దౌడు సవారీ చేయాలి. పాత్రలలో నీరు ఒక్క చుక్క చిందినా నిన్ను కొరత వేయిస్తాను అన్నాడు. మిత్రుడు జగన్మోహిని వద్దకు వెళ్ళి, నువ్వు నాకెంత బెడద తెచ్చిపెట్టావో చూడు, నన్ను రాజుగారు అసాధ్యమైన పనులన్నీ చేయమంటున్నారు అని జరిగిన సంగతి మొత్తం ఆమెతో చెప్పాడు. జగన్మోహిని అతనికి తన చెవి పోగులు రెండిస్తూ, నీ ప్రాణం కాపాడడానికి నేను లేనా? నువ్వు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన వాడివి కదా. ఈ 2 పోగులను 2 పాత్రల్లోనూ వేసి నీరు పోసావంటే ఆ నీరు అలాగే గడ్డగట్టిపోతుంది. ఎంత వేగంగా సవారీ చేసినా ఆ నీరు కావాలన్నా కూడా కరగదు అన్నది. మిత్రుడు ఆ చెవిపోగుల సహాయంతో నీటి పాత్రలు చేతబట్టుకుని ఒక్క చుక్క నీరైనా చెందకుండా 3 గంటల పాటు గుర్రం మీద సవారీ చేసి వచ్చాడు. బాగానే ఉంది, ఇంకొక చిన్న ఆఖరు పరీక్ష. రేపు నువ్వు ఒక మనిషితో కుస్తీ పట్టాలి. ఆ మనిషిని నువ్వు ఎత్తి కింద పడేయాలి. నా కూతుర్ని పెళ్లాడతావు, లేదా కొరత ఉండనే ఉన్నది అన్నాడు రాజు. ఆ రోజు రాత్రి మిత్రుడు మంచి సరదాలో ఉన్నాడు. అతను తంబూరా తీసుకుని చాలాసేపు మహా ఆనందంగా పాడాడు. జగన్మోహిని అతని వద్దకు వచ్చి, ఇవాళ చాలా నిర్విచారంగా ఉన్నట్టున్నావే అన్నది. అవును, రేపు ఎవరితోనో కుస్తీ పట్టమన్నావు. వాడు నాలాంటి వాడే కదా, అందుచేత నాకేమీ భయం లేదులే అన్నాడు మిత్రుడు నవ్వుతూ. జగన్మోహిని మాత్రం ఆ మాట విని చాలా ఆందోళన పడి, ఇదే అన్నిటికన్నా ప్రమాదకరమైనది. రేపు నువ్వు కుస్తీ పట్టబోయేది నాతోనే. నాకేదో తాగటానికి ఇస్తారు. దాంతో నా దేహం పర్వతంలాగా పెరిగిపోయి భయంకరంగా తయారవుతుంది. నువ్వు ఆకారాన్ని చూస్తూనే దడుచుకుంటావు. ఆ ఆకారం తన చేతులతో నిన్ను పిండి పిండి చేయగలదు. చూడు, ఈ మంత్ర జలం తీసుకో. రేపు నేను నిన్ను సమీపించగానే ఈ నీరు నా ముఖాన చల్లు. అప్పుడు నేను స్పృహ తప్పినట్లవుతాను. నువ్వు నన్ను ఎత్తి కింద పడేయగలుగుతావు అన్నది. మిత్రుడు ఆమె ఇచ్చిన మంత్రజలం బుడ్డి చెంబు తీసుకొని మర్నాడు ఉదయం కుస్తీలు జరిగే గోదా వద్దకు వెళ్ళాడు. అక్కడికి అతనితో కుస్తీ పట్టడానికి 10 అడుగుల ఎత్తుగల భూతం లాంటివాడు వచ్చాడు. ఆ మహాభూతం తనను సమీపించగానే మిత్రుడు తన వద్ద ఉన్న మంత్రజలాన్ని వాడి ముఖాన చల్లాడు. వెంటనే ఆ ఆకారం నీరస పడిపోయినట్లయింది. మిత్రుడు వాడి నడుం బట్టి ఎత్తి నేలకేసి కొట్టాడు. శబాష్, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను, రేపే ముహూర్తం అన్నాడు రాజు. అయితే జగన్మోహిని పెళ్లాడాలన్న కోరిక మిత్రుడికి ఏ కోశానా లేదు. ఆనాటి అర్ధరాత్రి అతను పేదరాశి పెద్దమ్మకు చెప్పకుండా తన గుర్రాన్నెక్కి కుక్కను వెంట పెట్టుకుని రహస్యంగా ఆ నగరం నుంచి పారిపోయాడు. తెల్లవారే లోపున అతను మరొక రాజ్యం చేరుకున్నాడు. దాని రాజధాని సముద్ర తీరాన ఉన్నది. అతను అక్కడ ఒక సత్రంలో బస చేశాడు. తెల్లవారి అతని సత్రం బయటకు వచ్చేసరికి ఒక గుంపు నెమ్మదిగా నడుచుకుంటూ సముద్ర తీరాన గల కొండ వద్దకు పోవడం అతనికి కనిపించింది. ఆ జనమంతా అక్కడ చేరి ఏం చేస్తారో చూద్దామని అతను తన గుర్రం ఎక్కి వాళ్ళను అనుసరించి వెళ్ళాడు. ఆ గుంపు మధ్య అతనికి ఒక రాజకుమార్తె కనిపించింది. ఆమె చేతులకు ఒక బంగారు గొలుసు కట్టి ఉన్నది. ఆ గొలుసు పట్టుకుని ఆమెను నడిపించుకుంటూ వెళ్ళి ఆ మనుషులు కొండను ఆమెను గొలుసుతోనే బంధించి అందరూ వెళ్ళిపోయారు. రాజకుమార్తె దుఃఖించటం మిత్రుడు చూశాడు. అతను గుర్రం దిగి ఆమెను సమీపించాడు. ఆమె చాలా చక్కనిది. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అతడు ఆమెను అడిగాడు. నేను చావబోతున్నాను. మా నగరం వాళ్ళు సముద్ర సర్పానికి ఏటా ఒక కన్యను బలి ఇస్తారు. ఈ ఏడు బలి కావటం నా వంతు. కానీ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? త్వరగా వెళ్ళిపో, లేకపోతే నాకు పట్టే దుర్గతే నీకు పడుతుంది అన్నది రాజకుమార్తె. నేను వెళ్ళను అన్నాడు మిత్రుడు. అతనికి ఆమె మీద అమితమైన ప్రేమ కలిగింది. అంతలోని సముద్రం తెల్లింది. ఒక మహాసర్పం ఒడ్డుకు వస్తుండడం చూసి మిత్రుడు తన కుక్కను దానిపైకి ఉసిగొల్పాడు. అతని కుక్క ఆ సర్పం కంఠాన్ని గట్టిగా పట్టుకున్నది. మిత్రుడు తన కత్తి చూపి సర్పం మీద కలియబడ్డాడు. సర్పం మహాఘోరంగా పోరాడింది. కానీ చివరకు మిత్రుడు కుక్క చేరి ఆ సర్పాన్ని కడతేర్చేశారు. తరువాత మిత్రుడు రాజకుమార్తె కట్లు ఊడదీసి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని రాజు వద్దకు తీసుకుపోయాడు. జరిగిందంతా విని రాజు సంతోషించి తన కుమార్తెను మిత్రుడికిచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. అతను రాజకుమార్తెతో మామగారి ఇంటనే ఉండి సుఖంగా కాలం గడపసాగాడు. ఒకనాడు అతనికి వేటకు వెళ్ళాలి అనిపించింది. వేటకు వెళ్ళదలిస్తే పరివారాన్ని వెంటబెట్టుకు వెళ్ళు అన్నాడు అతని మామగారు. నాకే పరివారము వద్దు, ఒంటరిగానే పోతాను అన్నాడు మిత్రుడు. రాజకుమార్తెను పెళ్లాడాక అతనికి అడుగడుగున
పరివారం వెంట ఉండడంతో చాలా విసుగెత్తింది. అతను సగం ఒంటరిగా ఉండడానికే వేటకు బయలుదేరాడు. అతను తన కుక్కను వెంట తీసుకుని గుర్రానికి బయలుదేరాడు. కొంతసేపటికి అతనికి దాహం వేసింది. ఆ స్థితిలో అతనికి అరణ్యం మధ్య ఒక కుటీరం కనిపించింది. ఆ కుటీరంలో ఒక ముసలిది ఉన్నది. ఆమె మంత్రగత్తె అని తెలియక మిత్రుడు కాసిన మంచినీరు తాగడానికి ఇవ్వమని ఆమెను అడిగాడు. నీ కుక్కను చూస్తే భయంగా ఉంది, దాని చరణాలకు ఒకసారి భయం పెట్టని అన్నది ముసలిది. భయపెట్టు, అది చాలా మంచి కుక్కే అన్నాడు మిత్రుడు. ముసలిది ఆకుపచ్చ రంగు గల చర్నాకోల తెచ్చి కుక్క మీద చెళ్ళుమనిపించింది. వెంటనే కుక్క కాస్త శిలయిపోయింది. మరుక్షణమే ముసలిది తన చర్నాకోలను మిత్రుడి పైన అతడి గుర్రం పైన చెళ్ళుమనిపించింది. వాళ్ళు కూడా చిల్లలుగా మారిపోయారు. మంత్రగత్తె వికవికా నవ్వుకుంటూ తన కుటీరంలోకి వెళ్ళిపోయింది. మిత్రుడు శిలయిపోగానే అతని ఇంటి వద్ద ఉండే పున్నాగ చెట్లలో ఒకటి వాడనారంభించింది. అది చూసి మకరుడు తన అన్నకేదో విపత్తు సంభవించిందని తెలుసుకుని తన కుక్కను వెంట పెట్టుకుని గుర్రం ఎక్కి బయలుదేరాడు. చాలా రోజులు ప్రయాణం చేసి అతను సముద్ర తీరాన ఉన్న నగరానికి చేరి సత్రంలోనే దిగాడు. సత్రం యజమాని అతన్ని చూస్తూనే, క్షమించండి ప్రభు, తమరు రాజకుమార్తెను వివాహమైనప్పుడు నేను రాలేకపోయాను. ఇప్పుడైనా తమరు నాకు శుభాకాంక్షలు తెలుపుకొనివ్వండి అన్నాడు. సత్రం యజమాని తనను చూసి తన అన్న అనుకున్నట్లు మకరుడికి అర్థమైంది. మిత్రుడు రాజకుమార్తెను పెళ్ళాడినట్లు కూడా స్పష్టమైంది. మరుక్షణం సత్రం యజమానితో, శుభాకాంక్షలు మనసులో కలగడం ముఖ్యం కానీ వాటిని ప్రకటించటం అంత ముఖ్యం కాదు అని చెప్పి తిన్నగా రాజభవనానికి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే రాజు, ఏం నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, నీకేం ప్రమాదం జరిగిందోనని భయపడుతున్నాం అన్నాడు. ఆయన కూడా మకరుణ్ణి చూసి మిత్రుడనే భ్రమపడ్డాడు. మిత్రుడి భార్య కూడా అలాంటి పొరపాటే చేసింది. ఆమె అతనికి ఆత్రంగా ఎదురు వచ్చి, ఏమండి, మీ గురించి చాలా భయపడిపోయాం అన్నది. మకరుడు ఆమెకేసి ఎవరినో చూసినట్లు చూసి మాటా పలుకు లేకుండా వెనక్కి తిరిగి మరొక పక్కగా లోపలికి వెళ్ళాడు. ఈ నిరాదరణ చూసి మిత్రుడి భార్య గుడ్ల నీరు కుక్కుకుంటూ అవతలకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి మకరుడు రాజభవనంలో ఉండక సత్రానికి వెళ్ళిపోయాడు. తన అన్న వేటకని బయలుదేరి వెళ్ళినట్లు అతనికి తెలిసింది. అందుచేత అతను తెల్లవారుతూనే తన కుక్కను వెంట పెట్టుకుని గుర్రం మీద బయలుదేరి కొంతసేపటికి మంత్రగత్తె కుటీరం దగ్గరికి వచ్చాడు. కుటీరం వెలుపల శిలల రూపంలో ఉన్న తన అన్నను, అతని గుర్రాన్ని, కుక్కను మకరుడు గుర్తించాడు. అతను కుటీరం లోపలికి వెళ్ళి ముసలిదాని పీక గట్టిగా పట్టుకుని, ముసలి తొత్త, మా అన్నను మనిషిని చెయ్యి అన్నాడు. నీ కుక్కను చూస్తే భయం వేస్తుంది, దాన్ని చరణాకొలతో ఒకసారి బెదిరించనియ్యి, తరువాత మీ అన్నను మనిషిని చేస్తాను అన్నది ముసలిది. మకరుడు తన కుక్కను ముసలిదానిపైకి ఉసిగొల్పాడు. అది వెళ్ళి ముసలిదాని పిక్కను బలంగా పట్టుకున్నది. నీ కుక్కను విడిపించు, మీ అన్నను మనిషిని చేస్తాను అన్నది ముసలిది. ఏం చేయాలో నాకు చెప్పు, లేదా నా కుక్క నేను తినేస్తుంది అన్నాడు మకరుడు. నా దగ్గర 2 చర్నాకోళ్ళున్నాయి. ఆకుపచ్చది ఎవరి మీదనైనా చెళ్ళుమనిపిస్తే వాళ్ళు శిలలవుతారు, ఎర్రదాన్ని చెళ్ళుమనిపిస్తే తిరిగి ప్రాణం వచ్చేస్తుంది అన్నది ముసలిది. మకరుడు ఎర్ర చర్నాకోల తీసుకుని తన అన్న మీద, అతని గుర్రం మీద, కుక్క మీద చెళ్ళుమనిపించాడు. ముగ్గురు మామూలు మనుషులయ్యారు. ఆ ముండను చీల్చి చెండాడు అన్నాడు మకరుడు. కుక్క అంత పని చేసి ముసల్దాన్ని చంపేసింది. అన్నదమ్ములిద్దరూ తమ గుర్రాల మీద రాజభవనానికి బయలుదేరారు. మకరుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండడం చూసి, ఎందుకు నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని మిత్రుడు అడిగాడు. మరేమీ లేదు, మీ మామగారు, నీ భార్య నన్ను చూసి నువ్వే అనుకున్నారు అన్నాడు మకరుడు. మిత్రుడు అసూయతో ఆవేశం చెంది తన కత్తి దూసి మకరుడిని పొడిచి చంపేశాడు. అతను మకరుడి శవాన్ని దారిలోనే వదిలేసి రాజభవనానికి వెళ్ళాడు. అతని భార్య బెదురుగా అతన్ని సమీపించి పలకరించింది. బాగా ఏడ్చినట్టుగా ఆమె కళ్ళు వాచి ఎర్రబడి ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని అతను తన భార్యను చిరాగ్గా అడిగాడు. ఏడవకేం చేయను, నిన్న మీరు వచ్చి నాకేసి చురచురా చూసి ఒక్క మాటైనా అనకుండా నన్నెవరో పరాయిదాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయారు అన్నది రాజకుమార్తె. మకరుడు చాలా ఉదారంగా ప్రవర్తించినట్టు మిత్రుడికి అర్థమైంది. అలాంటి వాణ్ణి అసూయ కొద్దీ చంపినందుకు అతను చాలా నొచ్చుకున్నాడు. మిత్రుడు తన భార్యను వెంట పెట్టుకుని అరణ్యంలో మకరుడి శవం ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. మకరుడి గుర్రము, కుక్క అక్కడే ఉండి శవాన్ని కాపలా కాస్తున్నాయి. మకరుడి గుర్రము, కుక్క మిత్రుడిని చూడగానే
అరవసాగాయి. మిత్రుడు ఆ శవం మీద ఎర్ర చర్నాకోల చెళ్ళుమని పెంచేసరికి మకరుడు నిద్ర లేచిన వాడిలాగా లేచి కూర్చొని, నాకేమైంది, గుర్రం మీద నుంచి కింద పడ్డానా అని అడిగాడు. లేదు తమ్ముడు, అసూయ చేత నేను చంపాను, నీకు చాలా అన్యాయం చేశాను, నన్ను క్షమించు అన్నాడు మిత్రుడు. ముగ్గురు కలిసి సంతోషంగా రాజభవనానికి తిరిగి వెళ్లారు. మర్నాడు ఉదయం మిత్రుడు మకరుడితో, నీవు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. అలాగే చేసుకుంటాను, కానీ నన్ను పెళ్లాడేందుకు సిద్ధంగా ఎవరున్నారు అన్నాడు మకరుడు. నిన్ను పెళ్లాడడానికి తహతహలాడిపోతున్న మనిషి ఒకతున్నది అని మిత్రుడు జగన్మోహిని సంగతి చెప్పి అతన్ని ఆమె ఉండే దేశానికి పంపాడు. మకరుణ్ణి చూడగానే జగన్మోహిని అన్ని అడ్డంకులు తీరిపోయి, రేపు పెళ్లి చేసుకుందాం కదా అని నేను ఉబలాట పడుతుంటే ఎక్కడికి మాయమయ్యావు అన్నది. నేను మిత్రుని కాను, నా పేరు మకరుడు అన్నాడు మకరుడు. నేను నిన్ను చూసి మోహించాను గాని నీ పేరు చూసి కాదే అన్నది జగన్మోహిని. వారిద్దరికీ చాలా వైభవంగా వివాహం జరిగింది.